ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ 2 ఎమ్మెల్సీ స్థానాలకు, అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కడతారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ 3 ఎమ్మెల్యే స్థానాల్లో ఒక్క బీజేపీ మాత్రమే అన్ని చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి పరిమితమైంది. బీఆర్ఎస్ అసలు ఎన్నికల బరిలో లేకుండానే పోయింది. దీంతో పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులందరూ క్రాస్ ఓటింగ్ లెక్కలు వేసుకుంటూ ఎవరికి వారు తమ విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాణలో 3 స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతులెత్తేసి పోటీకి దూరమైంది. ఒక్క బీజేపీ మాత్రమే 3 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. శాసన మండలిలో బలం పెంచుకోవాలని చూస్తున్న కాషాయ నేతలు ప్రచారంలో హోరెత్తించారు. 3 స్థానాల్లో విజయంపై వారు ధీమాగా కనిపిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతే బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. దాంతో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరమవ్వడానికి ఆ లోపాయికారి ఒప్పందాలే కారణమని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీని గెలిపించడానికే బీఆర్ఎస్ పోటీకి దూరమైందని విమర్శిస్తోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు అందరూ ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిల మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకంగా మారింది. ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ఓట్లలో 45.12% ఓట్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. దాంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ జిల్లాపైనే ఆశలు పెట్టుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే మకాం వేసి విందు రాజకీయాలు, రహస్య సమావేశాలతో హడావుడి చేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 42 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు 23 మంది, బీజేపీకి చెందిన వారు 7, బీఆర్ఎస్కు 12 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం, బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా ఎవరికి మద్దతిస్తారనేది కీలకంగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ విజేతలను నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో చదువుకున్న వారు కూడా సిట్టింగ్పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమ ఓటు చెల్లుబాటు అయ్యేలా వేయాలని సూచిస్తున్నారు. బ్యాలెట్ పత్రంలో పోలింగ్ సిబ్బంది ఇచ్చే వైలెట్ రంగు స్కెచ్ పెన్నుతోనే ఓటు వేయాలి. వేరే పెన్ను, పెన్సిల్ను ఉపయోగించొద్దు. టిక్ పెట్టడం, ఓకే అని అక్షరాలు కూడా రాయకూడదు. మొదట ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లో 1 నెంబర్ వేయాలి. ఇతర సంఖ్యలను వేయకూడదు. ఓటర్లలో అవగాహన పెంచడానికి అభ్యర్థులందరూ ఆ దిశగా కసరత్తు చేశారు. మరి అది ఎంతవరకు ఫలిస్తుందో, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడం ఎవరికి కలిసి వస్తుందో చూడాలి.